ఓలా వాళ్ళు దీన్ని తిప్పికొడతా ఏం చెప్తున్నారంటే అసలు మేము వాడేది అడ్వాన్స్డ్ డ్రై ఎలక్ట్రో టెక్నాలజీ ఇనే సిలిండ్రికల్ ఫార్మాట్ మేము వాడేది, వాళ్ళదేమో పౌచ్ సెల్. అది అసలు మా రీసెర్చ్ ఆఫ్ ఇంట్రెస్టే కాదు, అండ్ టెక్నికల్గా మేము అసలు అది చూడట్లేదు, అది అవుట్డేటెడ్, దాని మీద మేము ఎందుకు చేస్తాము. కేవలము ఇది ఇంటర్నేషనల్గా మా మీద ఒక బ్యాక్లెష్ రావడానికి, ఒక మచ్చ తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న హడావిడే తప్పితే ఇండిజినస్గా భారతదేశంలో తయారైన వాటిని వీళ్ళు తొక్కాలని చూస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇఫ్ దట్ ఈస్ రియల్, వీ షుడ్ బి కేర్ఫుల్ కూడా. భారతదేశంలో ఉన్న టెక్నాలజీస్ని తెలియకుండానే ఒక నెగిటివ్ రిమార్క్ తీసుకొచ్చి చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం ఓలా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓలా బైక్స్ కొన్న వాళ్ళది కాలిపోవటము అండ్ వాళ్ళ సర్వీస్ సెంటర్ సరిగ్గా లేకపోవటము, వెహికల్స్కి సర్వీసింగ్ ఇస్తే ఇట్స్ బీన్ వీక్స్ అని చాలా వీడియోస్లో ఐ హ్యావ్ సీన్. సో ఓలా వాళ్ళు కూడా ఇట్స్ నాట్ అబౌట్ డెవలపింగ్ అండ్ డెలివరింగ్, మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.